నమస్తే అండి, నా పేరు డాక్టర్ జే పద్మజ. నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని. యాక్చువల్గా మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పోలీస్ వాళ్ళు జర్నలిస్టులని కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది. అయితే నేను రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాను. ఏమని అంటే, మరి ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా? రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అయితే మీరు ఈ విధంగా చేయడం అనేది నా దృష్టిలో మాత్రం అప్రజాస్వామ్యం. గత ప్రభుత్వంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు అదే ఫాలో చేస్తున్నారు మీరు. గత ప్రభుత్వం ఏమైతే చెప్పారో వాళ్ళు ఏ విధంగా నియంత పరిపాలన జరిగిందో మరి ఇప్పుడు అదే నడుస్తుంది. ఈ మీరు జర్నలిస్టుల గొంతులు నొక్కేయడం అనేది అప్రజాస్వామ్యమే కదా. ఇది మీ విఘ్నతకి వదిలేస్తున్నాం. అండ్ మీరు మాకు ఏమని హామీ ఇచ్చారు? స్టూడెంట్స్కి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ స్టూడెంట్స్కి మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తా అన్నారు. మరి ఏమైంది ఆ సంగతి? మరి ఇచ్చేది ఉందా లేదా? ఒట్టిగా బూటకం మాటలు చెప్పడం వరకేనా? ఈ బూటకం మాటలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బూటకం మాటలు చెప్పారు. మాకు యూత్ లైఫ్ని మేము కోల్పోయాం. మేము ఈరోజు 35 lakhs అన్ఎంప్లాయీస్ మేము ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాం. మరి మీరు సేమ్ ఆ నియంత పరిపాలన గత ప్రభుత్వం లాగా నియంత పరిపాలన చేస్తారా మీరు? నెక్స్ట్ మీరు ఏం చేశారంటే, రేవంత్ రెడ్డి గారు, మీరు అలీబాబా అద్భుత దీపం లాగా చెయ్యి ఈ విధంగా తిప్పి, చేతి బాగానే తిప్పారు ఇట్లా, అండ్ జోడో యాత్ర అనుకుంటా మొత్తము నడిచి, ఈ తెలంగాణలో అక్కడిక్కడ మీరు నడిచి, మీరు చెయ్యి ఈ విధంగా తిప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఆ విధంగా చెయ్యి తిప్పి అధికారంలోకి వచ్చారు కదా. అయితే మీరేం చేయదలుచుకున్నారు అంటే, ఆ విధంగా మీరు అధికారంలోకి వచ్చి మళ్ళా మీరు ఇప్పుడు ఇచ్చిన హామీలు మీరు నెరవేరుస్తారా, లేకపోతే ఒట్టిగానే బూటకం మాటలు, అవన్నీ బూటకం మాటలా? అలీబాబా లాగా మీరు